ఫోన్ వాడట్లే కదా ఇప్పుడు? ఏం వాడట్లే. నీ ఫోన్ సిమ్ ఒకటి ఉందంట. అవును, సిమ్ ఉంది. నీ సిమ్ ఉంది కదా? నీ ఫ్రెండ్ ఫోన్ ఇస్తే తాకట్టు పెట్టి అమ్మేసావంట 3000కి. అమ్మ, ఇది ఎవరు చెప్పిర్రా నీకు? మంచి టచ్ ఫోన్ ఇచ్చారు. ఏం చేయాలి మరి? బుర్ర కొడుతుంది దప్ తప్ 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 అని. ఇట్లా కాదురా పోయి అన్న, ఇది తీసుకో. ఎవరికి ఇచ్చావు అది? ఎవరో ఉంటారు కదా అన్న, ఇది తీసుకో 3000 ఇచ్చాయి, 15,000 ఫోను. 15,000 ఫోన్? అదే 3000కి ఇచ్చా. కొత్త ఫోన్ అంటది అన్న. ఇచ్చేసిన. సిమ్ తీసుకున్నావు మంచి, అది గుర్తుంది. ఆ సిమ్ దేనికి మనకు వస్తుంది? ఫోన్ ఉంచుకోవాలి కానీ. నా దాంట్లో పెట్టుకోండి. చిన్న ఫోను మళ్ళీ కొనుక్కొని అందులో పెట్టా. ఆ ఫోన్ కూడా పోయా. ఇవన్నీ మనకు వర్కౌట్ కాదు, వద్దరనైనా అనుకుని ఫోన్ వాడట్లే. కానీ చాలా మంచి మంచి ఒక మంచి పని ఏదైనా చేస్తున్నావు అంటే నీ జీవితంలో ఒక మంచి పని ఏదైనా అంటే అది ఫోన్ వాడకండి. దేనికి? ఫోన్ వాడట్లే, టెన్షన్ లేదు మనకు. ఆ ఫ్రీడమ్ మనకు వద్దు, ఆ టెన్షన్ వద్దు, ఇంకా స్ట్రెస్ లేదు. ఫోన్ వాడినాడు జీవితం చాలా బాగుంటుంది, అది నువ్వు అనుభవిస్తున్నావు. ఫోన్ లేకుండా నీ రోజు గడుస్తుందంటే ఇంకా చూడు నువ్వు. ఎన్ని రోజుల నుంచి వాడట్లేదు నేను ఫోను? సంవత్సరాలు అవుతున్నాయి. ఎన్ని సంవత్సరాలు? 3-4 సంవత్సరాలు. 3-4 సంవత్సరాల నుంచి నువ్వు ఫోన్ వాడట్లే అన్నా. నేను దాదాపుగా ఫోన్లు తాకట్టు పెట్టింది ఏంటంటే ఒక 50-60 దాకా ఉంటాయి. నిజంగా 50-60 ఫోన్లు తాకట్టెట్టావా? అంటే అప్పట్లో వాడేది. ఎవరు ఇచ్చేవాళ్ళు నీకు ఫోన్లు? ఎవరంటే పని చేసేటోడిని కొనుక్కునేటోడు, కొనుక్కొని మళ్ళీ తాకట్టెట్టేవాడు. అంతే. మళ్ళీ 3,000-2,000 తాకట్టు పెట్టేవాడు. తాగేసిన తర్వాత దిగిపోయిన తర్వాత అరే అనవసరంగా ఫోన్ పెట్టాను అనిపించి అట్లా అనిపించదు. అప్పుడు అరే 90 ఎట్లా రా మళ్ళా దానికి ఉంటుంది. ఫోన్ గురించి బాధ ఉండదు, పోతే పోయింది అనుకుంటా ఇక. కదా హెల్త్ చెకప్ చేయించుకున్నావా? ఏది హెల్త్ బాగున్నా కాబట్టి నీ ముందర ఉన్నా కదన్నా. మామూలుగా రోజు తాగుతున్నావు కదా. అవన్నీ మనం దేకం, లేపడం దింపడం కాదు, టెస్ట్ చేయించుకొని. దేనికి? మళ్ళీ ఇది పోయింది బాబు, ఇప్పుడు నాకు బూతులు వస్తాయి. అయిపోయినా అంటే ఇప్పుడు మళ్ళీ అదో బాధ, మళ్ళీ ఇంకో పెగ్గు లేపాల్సి వస్తుంది. చేయించుకుంటే నార్మల్గా అరే కొంచెం తగ్గించే ఇదని చెప్తే నీకు కూడా అమ్మ వద్దురా తగ్గించే. డాక్టర్కే చెప్తా, నువ్వు ఏదాతో నువ్వు అది తగ్గిరా బాబు అంట నేను. కాదు, నువ్వు పని చేయగలను, నేను ఇంకా షూటింగ్ చేయగలను, నేను ఇంకా యాక్టింగ్ చేయగలను అని అంటున్నావు. మరి ఇంతమందికి ఎడిక్ట్ అయిపోయి మరి అలా కష్టం కాదా అన్నా? ఇప్పటికీ చెప్పి చెప్పి బోరు కొడుతుంది. ఇప్పటికీ చెప్తున్నా, నేను అడగను, వాళ్ళు నాకు పిలువరు, అవ్వదు అది. అందుకే సెట్ వర్క్ పట్టుకున్నాను. మన పని మనం చేసుకున్నామా, తిన్నామా, తాగినామా, వచ్చినామా. అదెందుకు మన సిరీస్ అంటున్నావు కదా, చెప్పా. అది స్టార్ట్ కాలేదు, అది యాక్టింగే కదా. అది ఏందో మరి, ఎంత నిజమో ఎంత అబద్ధమో తెలియదు. ఓన్లీ ఫోన్లో మాట్లాడినా ఏమో చెప్పలేము. మీలాంటి వాళ్ళు చెప్పుంటారు, 3 నెలలకించి మీరు వెయిట్ చేస్తుర్రు, మరి ఆడ ఎప్పటికించి వెయిట్ చేస్తుండో తెలియదు. ఇప్పుడు నేను నీకు తాగిపిస్తే నీకు ఏ డైలాగ్ చెప్తే డైలాగ్ చెప్తాను. లేదు అట్లని కాదు, మరి అంత నీచబూర్ కాదు ఉన్నమాట. కానీ అంటే నేను ఏదో స్టార్టింగ్లో అడుగుతా నువ్వు అన్నావు కదా, అరే ఇలా ఒకటి బాధపడుతున్నాను, లైఫ్లో బాధ కోల్పోయాను, అది ఒకసారి యాక్టింగ్ చేయి అని చెప్పా. మందు కావాలని అన్నావు. కావాలన్నా కానీ నేను ఏదో ఫన్నకో మన ఫ్రెండ్స్కి జర ఎంటర్టైన్మెంట్ గురించి చెప్పినా కానీ అట్లేం లేదు. ఏముందన్న ఏడవనికి? ఏడవద్దు, నవ్వుతూ ఒక డైలాగ్ చెప్పు. ఏం చెప్పాలి? ఒకటి చెప్పు, ఏదో ఒకటి. నువ్వు చేసిన సినిమాల్లో ఒక మంచి డైలాగ్ చెప్పు, పెద్ద లాంగ్. అంత లాంగ్ కావాలంటే చిన్నది చెప్పు. అది కోటరా హాఫా? చిన్నది చెప్పు. లేదన్నా చిన్నది. కాకపోతే మా దోస్తుల గురించి ఒకటి చెప్తా. మమ్మల్ని అందరూ అనాథ అంటారు. అనాథ అంటే ఎవరు? అనాథ అంటే దేవుడు పిల్లలు. అది నేను కాదు, ఆమె చెప్తా. డిప్రెషన్ అయిపోయాను అన్నావు కదా, అంత ఇందులోకి వెళ్ళిపోయాను, డిప్రెషన్ అయిపోయాను. ఆ డిప్రెషన్ నుంచి బయటకు రావాలని ఎప్పుడు నువ్వు ట్రై చేయట్లేదా? ట్రై చేసే 3 రోజులు పిచ్చోడిని అయిపోయాను.
డిప్రెషన్ నుంచి ట్రై చేయడం అంటే మందు ఆపేయడమా? 3 రోజులు ఆపేసిన, అస్సలు ముట్టుకోలే, వాసన చూడలే. అమ్మ నాకు అసలు అర్థం కాలేదు ఆ బిల్డింగ్ ఎట్లా ఎక్కేసినాను. మెట్లు లేకుండా ఎక్కినా. మెట్లు లేకుండా బిల్డింగ్ ఎక్కేవా? ఇలాంటి ఏసీలు ఉంటాయా మామూలుగా మనకి ఇప్పుడు ఇంటి బయట కూలర్ది ఉంటుంది కదా బాక్స్, అవును. ఆ బాక్సులను పట్టేసి ఎక్కేసిన. ఎన్ని ఫ్లోర్లు? 2nd floor ఎక్కేసి అరుచుకుంటున్నాయి ఇట్లా తల మీద పెట్టి దేవుళ్ళ పేర్లు. అర్థం కావట్లేదు. అది మళ్ళీ దిగనికి ఇప్పుడు కూడా మీరు కావాలంటే చూడండి, డబ్బాలు ఉంటాయి చక్కగా, అందులోకి దూకేసినాయి. ఇదంతా రాసుకోపోయేది నాకు. ఎక్కడ గీతలు పడ్డాయి వీప్ పైన. ఇప్పుడు కాదు, అప్పుడు. అట్లా ట్రై చేశాను కానీ వాళ్ళ నాకు వర్కౌట్ అవ్వదు. అయితే వేస్ట్. తాగడం, రెస్ట్ తీసుకోవడం, ఏ పని ఉంటే చేసుకోవడం అంతే. కానీ ఏం పని చేయట్లేదు అంటగా, నువ్వు ఖాళీ అంటగా. వీళ్ళు చెప్తారులే, నీకు అన్నీ చెప్తారు. ఏం పని చేయట్లేదు అంటే చెప్పినా కదన్నా, అన్నా నేను పనికి వస్తా అంటే నీకు పని చెప్పాలా అన్న అంటారు వాళ్ళు. మామూలు ఇండస్ట్రీలో మనుషులు ఎలాంటి వాళ్ళు? అంటే ఇప్పుడు మీరు పెద్దోళ్ళ గురించి అడుగుతుర్రా లేకపోతే? పెద్దోళ్ళ గురించి, చిన్నోళ్ళ గురించి, అందరి గురించి చెప్పు. ఏముందన్నా, ఇలా ఈ క్యారెక్టర్కి నువ్వు నచ్చుతావు అంటే నువ్వు సెట్ అవుతావు, అంతవరకే నీకు తీసుకుంటారు. దాని తర్వాత టిష్ పేపరే యూజ్డ్ అండ్ త్రో. నువ్వు పెద్ద పెద్ద డైరెక్టర్ని కలిసింది ఎవరెవరిని కలిసావు? పెద్ద డైరెక్టర్లు చాలామంది, అంటే చిన్నప్పుడే. ఇప్పుడైతే ఎవరిని కలవాలి. ఇప్పుడు రీసెంట్గా ఎవరు కలవాలా? ఎవరు ఫోన్ చేయలే? ఎవరు ట్రై చేయలే? సెట్ వర్క్ కూడా ఆపేసావు అంట కదా మన కలవడానికైనా. అది తీసుకోపోవట్లేరా, ఏం చేయాలి? ఏం లేదు. ఇప్పుడు పని ఏం లేదు మరి. అయితే పని ఏముంది, లేపడం, దింపడం, కూర్చోవడం. ఎవరిని? మ్యాన్సన్. ఎవరోజు మరి బట్టలు ఎవరు అన్నా? బట్టలు ఎలాగ? బట్టలు, బనీను, డ్రైరు అవి పక్కలు వాడలేంగా. అంటే ఇప్పుడు అది కూడా షేర్ చేస్తా అనుకుంటున్నాను. నా సైజ్ ఎక్కడ? ఇప్పుడు మీరు ఇస్తారు, సపోజ్ మీ సైజ్ ఎక్కడ, నా సైజ్ ఎక్కడ? అవునులే, సెట్ కాదు. కొనుక్కుంటాం. ఎలా? డబ్బు, ఎర్రగడ్డ పోతాం, పైసా పనికి పోతాం. బట్టలు ఏమైనా కావాల్సినప్పుడు పనికి పోతాం అంతే. ఎంత ఇస్తారు రోజుకి? 700. ఏం పని? సెట్ వర్క్. సెట్ వర్కా? అంటే ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్లో వీటిల్లో ఉంటాయి ఆ సెట్ వర్క్సా? అవేనా సెట్ వర్క్స్? స్టేజ్లు వాటిని యాక్టింగ్ చేసి స్టేజ్ మీద ఉండాల్సిన వాడివి స్టేజ్ కింద సెట్ వేస్తానంటే. అంటే అప్పట్లో స్టేజ్ ఎక్కినా కదా, ఇప్పుడు స్టేజ్ లేపమంటున్నాను, అందుకే లేపుతున్నాను. కానీ జీవితంలో నువ్వు ఎలా అంటే రిలాక్స్. మీ అశోక్ బ్రో ఇక్కడే ఉన్నట్టు అన్న ఇక్కడే ఉన్నాడు కదా. మీ ఇద్దరే కలిసా? మనోడు ఇప్పిస్తాడా నీకు మొత్తం మందు? లేదు, మందు ఇప్పాడు, అన్నం పెడతాడు, కొడతాడు. మళ్ళా కొడతాడా? నేను ఎందుకు? లిమిట్లో తాగు అనా? లిమిట్లో తాగు అని మంచి చేయడానికే కదా. అవును, మంచి చేయడానికి అయితే పర్లేదు, తప్పలేదు కొట్టిన. ఫస్ట్ మాత్రం తిను అంటాడు, తిన్నాకనే మందు. తినేసి మందు అవుతావు నువ్వు? లేదు, తాగుతా కానీ తింటేనే మందు అంటాడు. ఓకే.